ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 56వ కీర్తన 9వ వచనం. నేను మొరపెట్టిన దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. భక్తుడైన దావీదు ఈ మాటను చెబుతూ ఉన్నాడు. అనేక సార్లు ఆయన శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల చేతుల నుండి తప్పించబడినాడు. అందుకనే ఆయన శత్రువుల చేతిలో చిక్కుకున్నప్పుడల్లా దేవునికి అతడు మొరపెట్టేవాడు. నేను దేవునికి మొరపెట్టిన దినము నా శత్రువులు వెనుకకు తిరుగుదురు అని అంటున్నాడు. శత్రువులు ఆయనను చుట్టుకున్నప్పుడు ఆయన దేవునికి మొరపెట్టగా వారు వెనుకకు తిరిగేటువంటి వారు వెడలిపోయేవారు. దేవుడు ఆయన పక్షమున ఉన్నాడని దావీదుకి తెలుసు. అది చిన్న వయసులోనే తన అనుభవంలో ఆయన తెలుసుకున్నాడు. ఒకసారి ఆయన తన మందయైన గొర్రెలను మేపుచూ ఉండగా అడవిలో నుండి ఎలుగుబంటు, సింహము ఆ మందలోకి జొరబడి ఒక చిన్న గొర్రెను నోట కరుచుకొని అవి చీల్చి చెండాడాలని అనుకున్నాయి. అయితే దావీదు తన చేతి కర్రతో వాటి మధ్య దుమికిన వాడై ఒకడు మేకలను చీల్చి పడవేసినట్లుగా వాటితో పోరాడి ఆయన వాటిని చీల్చి చెండాడినాడు. అవును, దుష్టమృగాలు తన మీదకి వచ్చినప్పుడు దేవుడు తనకు తోడుగా ఉన్నాడు గనుక ఆ మృగములు తన మీదకు దాడి చేసినప్పుడు, దేవా నా కాపరి నన్ను కాపాడు అని అతడు మొరపెట్టగా దేవుడు తన ఆత్మతో నింపి ఆ దుష్ట మృగములను జయించేటువంటి శక్తిని, బలమును దేవుడిచ్చినాడు. తన చిన్న గొర్రెను ఆయన కాపాడినాడు. దావీదు జీవితమును మనం పరిశీలించినట్లయితే ఎన్నోసార్లు ప్రాణాపాయకరమైన పరిస్థితిలో శత్రువుల చేతికి ఆయన చిక్కుకున్నాడు. అయితే దేవుడు వారందరి చేతిలో నుంచి ఆయనను విడిపించి తాను దావీదు పక్షపు వాడు అని దేవుడు నిరూపించాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షమునున్నాడు. నీ కన్నీటిని, నీ వేదనను, నీ బాధను చూసేవాడు. నీ శత్రువులు నిన్ను చుట్టుముట్టినా మీరు దేవునికి మొరపెట్టినప్పుడు మీ శత్రువులు మిమ్మలను విడిచి వెనుకకు మరలునట్లుగా ఆయన చేయు. కనుక శత్రు సమూహములకు భయపడకండి, దుష్టులను చూసి బెదరకండి. మీ పక్షమున ఉన్న దేవుడు వారందరికంటే గొప్పవాడు. దావీదు వలె దేవునికి మీరు కూడా మొరపెట్టి విడుదల పొందండి. దేవుడు మీ పక్షపు వాడు. గనుడా, నీకు వందనాలు. నీ బిడ్డలు మీ వైపు చూసి మొరపెట్టినప్పుడు శత్రువులు వారిని ముట్టకుండా వెనుకంజ వేసే భాగ్యమును దయచేయమని నీ కృపాకరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.